ఆలోచన చేయండి. అంతే తప్ప ఇందులో మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయాలని కానీ మీరు చేస్తున్న దాంట్లో కంటే గొప్పగా ఉంటేనే చేయండి. నిర్ణయం మీరు ఏదైనా తీసుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే మీ భార్య పిల్లలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. దేశానికి అన్యాయం చేస్తే కసబును ఉరి తీసేశారు. మీకు తెలుసు మన భారతీయ చరిత్రలో కసబ్ ఉరి తీశారు. మరి భార్య బిడ్డలకు అన్యాయం చేస్తే ఏం చేయాలి చెప్పండి మీరే. ఈరోజు భార్య బిడ్డ మనను నమ్ముకొని ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఆలోచన చేయండి మిత్రులారా, సదుద్దేశంతో, సద్భావన. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనే అర్థం ఉంది నెక్స్ట్ జనరేషన్ కోసం, భవిష్యత్ తరాల కోసం చేయాల్సిన పని. మిత్రులారా, ఆ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. అతను స్థాపించిన ఈ సంస్థ 11/12/13 డిసెంబర్ 2017 మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, 7.5 సంవత్సరాల నుంచి స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ, మధ్య లేనటువంటి కంపెనీ. 2013 సంవత్సరంలో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా. వయసు పెరగడం గొప్పతనం కాదండి, ఆ వయసు ద్వారా జనాలకు ఉపయోగపడాలి. మిత్రులారా, మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వస్తుంది. ఆయన స్థాపించిన సంస్థే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కంపెనీ గుర్తించింది భారత ప్రభుత్వం. మిత్రులారా, కమిట్మెంట్ లోపల ఆ కంపెనీ స్టార్ట్ చేసింది నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? ఈరోజు B2C మనం విన్నాం. మిత్రులారా, 2016 సంవత్సరంలో జరిగిన సంఘటన మీ దృష్టికి తెస్తున్నా. 2016లో భారతదేశంలో మర్చిపోలేని మరుపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ అక్కడ వెళ్ళారు. తాను చూసింది ఒకటే, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. అందుకే మన జీవితంలో ఏమి మార్పు రాలేదు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని అన్నమాట వాస్తవం. మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మార్చడం కాదు, జీవితాలనే మారుస్తుంది. అందులో నేను ఒకటి మిత్రులారా. కొన్ని వేల మందికి, లక్షల మంది ఈరోజు జీవనోపాధి జరుగుతుంది ఇక్కడ. మిత్రులారా, రాబోయే రోజుల్లో యావత్ భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండదు. ప్రతి ఉద్యోగస్తుడికి లంచం తీసుకున్నారని చెప్తారు, కానీ అతనికి డబ్బులు సరిపోకనే కదా. కాబట్టి ఇక ఆకలి చావులు లేవు ఇక భారతదేశంలో, నిరుద్యోగ సమస్య లేదు భారతదేశంలో. మిత్రులారా, అతి త్వరలో ఇది జరగబోతుంది. B2B అనే విధానం ద్వారా B2Cలో వచ్చే లాభం వాళ్ళు తీసుకుంటే 90% మనకిస్తూ 10% తను తీసుకుంటున్నారు మెయింటెనెన్స్ కోసం. మిత్రులారా, అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. మరి ఆ కంపెనీ యొక్క విజన్ ఏంటిది, దృష్టి ఏంటిది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 యాప్ గా మారబోతుంది. మిత్రులారా, టైం పడుతుంది. రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈరోజు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది, ఇది అర్థం చేసుకోవాలి మనం. నా గూగుల్ పే నుంచి మీ గూగుల్ పే, మీ పేటిఎం నుంచి నా పేటిఎం, నా ఫోన్ పే నుంచి మీ నగదు లావాదేవీలు ఏదైతే చేస్తున్నామో దాన్నే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. అయితే మిత్రులారా, ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ పని మనం చేయలేము. ఇది ఒకే ఒక వర్క్ పెండింగ్ లో ఉంది. కానీ దీని మూలంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా చూడాల్సిన అవసరం మనకు ఉంది. ప్రత్యక్షంగా మీరు చూడండి, ఆ పని చేయడానికి ఎన్నో యాప్లు ఉన్నాయి మన దగ్గర రెడీగా. బట్ దానికోసం మీకేం వర్క్ లేదు. పరోక్షంగా మీకేమైనా ప్రాబ్లం ఉందా? ఇక్కడ సంపాదించిన ప్రతి రూపాయి కూడా
10 సెకండ్స్ కాలంలో మీ అకౌంట్కి కానీ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత రెండోది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తి ఇక్కడ ఓనరే, ఎవరి టీముకు వాళ్ళే ఓనర్. కాబట్టి అయితే ఓనర్ థింకింగ్ ఉందా, పార్ట్నర్ థింకింగ్ ఉందా, మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరి టీంకు వాళ్ళే ఓనర్. మనం అనుకున్నాం కదా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. 5 మంది వచ్చారంటే 5 మందికి మీరు ఒక ఓనర్, మీ టీం. కాబట్టి అక్కడ టీంను మనం ఏం చేయాలి? క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. మెయింటైన్ చేయాలి. మెయింటైన్ అంటే మీకు తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. బాధ్యత తీసుకోవాలి. మనం బాధపడడం కాదు, బాధ్యత తీసుకోవాలి. నేను బాధ్యత తీసుకున్న మిత్రులారా, ఈరోజు 38,000 కాదు, 3,80,000 మంది రానియండి. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పియాలి. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పియాలి. రేపు 15th ఆగస్టు 2021 వరకు 10,000 కుటుంబాలకు ఇప్పియాలని నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఒక టార్గెట్ పెట్టుకున్నా. టార్గెట్ పెట్టుకొని నేను ఇంట్లో పండుకోలే. నేను ప్రతిరోజు ఉదయాన్ని వచ్చి మీకు నేర్పిస్తా ఉన్నా. అదేవిధంగా మీరు గోల్ పెట్టుకొని మీరు కూడా పనిచేయాలి. అంతే, కాపీ పేస్ట్. మిత్రులారా, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే అది. ఆ తర్వాత చూస్తే ఈ కామర్స్ బిజినెస్, మనదంతా కూడా ఆన్లైన్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చి స్పష్టం చేసేసింది, 100% అయిపోతుంది. ఆన్లైన్ వ్యాపారం ద్వారా మన డబ్బు మిగులుతుంది, సమయం మిగులుతుంది, కరోనా తోటి ప్రొటెక్ట్ ఉండొచ్చు. ఎన్నో లాభాలు ఉన్నాయి. B2B మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్ యాప్ ఫస్ట్ టైం వచ్చింది ప్రపంచంలోనే. ఆ తర్వాత చూస్తే కంపెనీ మిషన్, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా. హెల్దీ ఇండియా మిత్రులారా, నేను ముందే చెప్పా, ఇక నిరుద్యోగ సమస్య లేదు, ఆకలి చావులు లేవు. ఏ ఉద్యోగస్తులు లంచం తీసుకోండి సార్ అని బతిలాడినా లంచం తీసుకోండి. అలాంటి రోజు భారతదేశం రాబోతుంది. స్వర్గంగా మారబోతుంది భారతదేశం మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ రోజు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. GST, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేషన్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంది కమిట్మెంట్ పైన మిత్రులారా. ఇకపోతే ఏ కంపెనీ అయినా వచ్చిన కంటే ముందు, లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఆలోచన ఒకటే, డబ్బులు కలెక్ట్ చేయాలి. 1 జనవరి 2017 వచ్చిన నెక్స్ట్ మనీ 26 డిసెంబర్ 2017, దాదాపు సంవత్సర కాలం మిత్రులారా. లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది కంపెనీ సీరియల్ నెంబర్ 278. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. 457 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో 3.5 సంవత్సరాల నుంచి 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న సంస్థ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి. అన్ని కంపెనీలు ఫ్రీగానే ఇస్తున్నాయి. కానీ తేడా ఏముందనేది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. వేరే కంపెనీలలో సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది. మళ్ళీ మీరు ఏదైనా కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీ మాత్రం ఒకసారి మీరు సైన్ అప్ అయిపోతే 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు మళ్ళీ వచ్చి ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు యాప్ అడుకోండి. అలాంటి సిస్టమ్ ఓన్లీ 457 కంపెనీల్లో నెక్స్ట్ మనీలోనే ఉంది మిత్రులారా. ఇకపోతే యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో ఈ యొక్క ప్లానెట్ పైన, ఈ భూమి పైన మిత్రులారా, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశము, డబ్బులు పొదుపు చేసుకునే గొప్ప అవకాశము ఒక యూజర్ గా, ఒక అర్నర్ గా ఒకే ఒక కంపెనీ ఉంది మిత్రులారా, నెక్స్ట్ మనీ. ఏ విధంగా? ఆఫర్ సైట్ అయ్యా, థర్డ్ పార్టీ పోర్టల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు
వాడుకునే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఎక్కడ లేనిది. కాబట్టి ఈరోజు మనము నెంబర్ ఆఫ్ ఫ్రీస్ అయినప్పుడు జయించవచ్చు, వాళ్ళకు డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పొచ్చు, డబ్బులు సంపాదించాలంటే వర్క్ చేయమని చెప్పొచ్చు. ఇకపోతే మిత్రులారా, ఇది ప్రత్యక్షంగా మీకు ఫ్రీ అయితే పరోక్షంగా ఫ్రీ అనేది సెకండ్ స్టెప్. దీన్నే మనం ప్రైమ్ మెంబర్షిప్ అంటాం. మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది కనుక చూసినట్లయితే ఈ రోజు మీకు యూట్యూబ్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎం లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. అయితే మిత్రులారా, ఉదాహరణ చెప్తున్నా మీకు, గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి అమెజాన్ మీరు డౌన్లోడ్ చేయొచ్చు, అమెజాన్ లో మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు, ఏం డౌట్ లేదు అందులో. కానీ అదే అమెజాన్ కంపెనీలో మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, 999 రూపాయలు సంవత్సరానికి కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఏం లాభం సార్? మీకు కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తారు. అదే విధంగా నెక్స్ట్ మనీలో 5% టైఅప్ మాత్రమే ఫ్రీ. మీకు రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బుకింగ్ కానీ, బిల్లింగ్ కానీ, హోస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా మీకు పెయిడ్ సర్వీసెస్. మిత్రులారా, ఎక్స్ట్రా సర్వీసెస్ తీసుకోవడానికి కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ఛార్జ్ చేస్తుంది, అది కూడా ఫ్రీయే. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా ఉన్న లాభాలు ఏంటి మనం చూద్దాం. ఒకటి, మనకు డబ్బు సేవింగ్స్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత అమెజాన్ లో 999 ఎలా ఉందో ఇక్కడ 1500 ఉంది, జీవితకాలం కోసం, లైఫ్ టైం. ఈ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఆ తర్వాత మిత్రులారా, రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ లో కంపెనీకి ఎలాంటి లాభం లేదు కాబట్టి అక్కడ కంపెనీ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. అవి కూడా ల్యాబ్స్ కావు. అయితే రాబోయే రోజులలో ప్రతి మొబైల్లో కంపల్సరీగా ఈ యాప్ ఉండబోతుంది మిత్రులారా. ఇకపోతే మనము పనిచేసిన తాలూకు ఇంతకుముందు ఎంతో మందికి మనం గూగుల్ పే డౌన్లోడ్ చేయించాము, పేటిఎం డౌన్లోడ్ చేయించాము. వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చేసినా వాళ్ళు లాభపడుతున్నారు తప్ప, మనను వాళ్ళు వాడుకున్నారు తప్ప మనకి ఇచ్చింది ఏం లేదు. లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా, రీపర్చేజ్ అంటారు దీన్నే. మొత్తం టోటల్ యావత్ మార్కెట్ లోనే మొట్టమొదటిసారి పండుకున్న డబ్బులు వచ్చే పద్ధతి ఉంది ఇక్కడ. అది మనం చూద్దాం లైవ్. ఇకపోతే మనం సైన్అప్ చేసుకున్నందుకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మనం సైన్అప్ చేయించినందుకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది మిత్రులారా. మన శ్రమను, మన సమయాన్ని గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా 32 ఇయర్స్ లో చెప్తున్నా మిత్రులారా. ఇది నేను వాస్తవం చెప్తున్నా, నిజం చెప్తున్నా, అందుకే మీతో షేర్ చేస్తున్నా నేను. మరి ఈ 1500 రివార్డ్ పాయింట్స్ రిటర్న్ వస్తేనే కదా మనకు ఫ్రీ అయినట్టు. ఎలా రిటర్న్ వస్తుంది? అదే సేవింగ్స్. చూడండి మిత్రులారా, ఈ రోజు అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి, అందరి చేతిలో మొబైల్ ఉంది. అక్కడ మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ టైం బెటర్లకు కాదు, గ్యారెంటెడ్. బుకింగ్ సెక్షన్ లో 2% రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ 2 to 4%. నెక్స్ట్ షాపింగ్ ఉంది మిత్రులారా, ఇక్కడ మీకు 100% యూజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇది మన సొంత షాపింగ్. కానీ మిత్రులారా, ఇక్కడ కొంతమంది అర్థం చేసుకోవాలి, ఇది ఇన్వెస్టర్స్ చేత పెట్టిన కంపెనీ కాదు. ఈ కంపెనీ మన చేతనే, మనమే డెవలప్ చేయాలి, మనమే బాధ్యులము. ఇక్కడ మనం ఎంప్లాయీస్ కాదు, మనం కస్టమర్ కాదు, మనము ఓనర్స్. మన ప్రవర్తన కూడా ఓనర్షిప్ లాగానే ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, పైసల దగ్గర ఓనరు, పని దగ్గర పార్ట్నర్ అంటే కుదరదు. ఓనర్ ఓనరే, పార్ట్నర్ పార్ట్నరే, ఎంప్లాయీకి బాధ్యత ఉండదు, కానీ ఓనర్కు బాధ్యత ఉండదు. సో 90% బాధ్యత మనది, 10% కంపెనీ. మిత్రులారా, ఈ రోజు మీ డైరీలో నోట్ చేసుకోండి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వస్తుంది. నమ్మకం ఉంది, ఈ రోజే స్టార్ట్ చేయండి. నమ్మకం లేదు,
ఆ రోజు స్టార్ట్ చేయండి. ఆల్వేజ్ మోస్ట్ వెల్కమ్. మా డోర్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంటాయి. మిత్రులారా, సర్వీస్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, క్యాష్ బ్యాక్ రాదు. అక్కడ మనకు బిల్లింగ్ సెక్షన్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసుకోండి. ప్రైమ్ మెంబర్షిప్, దాని లాభం ఏం జరుగుతుందో చూద్దాం, లైవ్ లో చూద్దాం. మిత్రులారా, కంపెనీ ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది, ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ అవుతున్నాయి. 1500 రివార్డ్ పాయింట్ మనకు వస్తున్నాయి, పరోక్షంగా ఫ్రీ. కానీ మిత్రులారా, ఒక గొప్ప అవకాశం మనకుంది. ఒక పెద్ద బిజినెస్ లో పార్ట్నర్ గా 178 కోట్ల దిశగా మనం ప్రయాణం చేయొచ్చు జీవితంలో. మిత్రులారా, అండర్లైన్ చేసుకోండి, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది. మీరు చేసిందే చెప్పండి, చేసేదే చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 270 రూపాయలు జిఎస్టీ, 18%. నెక్స్ట్ మనీ చేయడం ద్వారా స్వకార్యము స్వామి కార్యము ఉన్నాయి. మిత్రులారా, కరోనా వచ్చిన తర్వాత భారత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అయితే మీకు తెలుసు. పెద్దలు చెప్తా ఉన్నారు, స్వదేశీ ప్రొడక్ట్లు వాడండి, స్వదేశీ కంపెనీలు చేయండి. మిత్రులారా, ఈరోజు రియల్ గా నేను సంతోషపడుతున్నా. అలాంటి కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నందుకు, నేను ఈరోజు దేశ సేవ చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నా. మీరు కూడా సంతోషపడాలి. ప్రైమ్ మెంబర్షిప్ ఫీ ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, జీవితకాల సభ్యత్వం. మిత్రులారా, ఇక రినివల్ లేదు ఇక్కడ, పర్చేజ్ లేదు ఇక్కడ. వాడుకుంటే డబ్బులు పొదుపు అవుతుంది, పని చేస్తే డబ్బులు వస్తాయి. చాయిస్ మీ చేతులు ఉంది. లెర్న్ టు టీచ్. మిత్రులారా, ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ లో ఫస్ట్ మనకు డబ్బు పొదుపు. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతుంది. తర్వాత చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. రెఫరల్ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఏమనుకుంటారు, నేను వేరే వాళ్ళని బ్రతిమిలాడాలనా, వేరే వాళ్ళని ఇరికియాలనా, వేరే వాళ్ళ నెత్తిలో టోపీ పెట్టాలనా, వేరే వాళ్ళని మోసం చేయాలనా, రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మిత్రులారా, కానీ మీరు అర్థం చేసుకోండి, ఒక వ్యక్తికి పొదుపు చేసుకోమని చెప్పడము తప్ప, చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఉదాహరణకు తీసుకుందాం మిత్రులారా, మీరు నెక్స్ట్ మనీ మెంబర్, నేను కాదు అనుకుందాం. మీరు 500 రీఛార్జ్ చేసుకుంటే మీకు 15 రూపాయలు మిగిలినాయి. నేను మాత్రము 500కి 500 ఖర్చు చేస్తున్నా. నాకు 3% మిగిలితే మిగిలిందని మీరు చెప్పడం తప్ప. మీరు ప్లస్ ప్రయాణం చేశారు, ఫ్లైట్ ప్రయాణము, నేను ఫ్లైట్ ప్రయాణం చేసినా, మీకు డబ్బులు పొదుపోయింది, నాకు డబ్బులు పొదుపు కాలే. చాలా మంది ఇక్కడనే పప్పులో కాలేస్తారు. చేరమని చెప్తారు, ఎందుకు చేరాలే చెప్పరు. మిత్రులారా, ఇక్కడనే ఉంది తేడా. చేరమని చెప్పొద్దు, మీకు బెనిఫిట్ ఏం జరిగింది, మీ సక్సెస్ స్టోరీ ఏముంది చెప్పండి. మీరు ఎవరిని చేరమని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు జైనింగ్స్ వస్తాయి. మీరు షేర్ చేయండి మీ యొక్క సక్సెస్. మిత్రులారా, దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. ఈరోజు అమితాబ్ బచ్చన్ కూడా మీరు చూడండి, టీవీలో వచ్చి షేర్ చేస్తున్నాడు. ప్రొడక్ట్స్ గురించి ఆయన రెఫర్ చేస్తున్నాడు. ఆయన వాడుతుండో వాడతలేడో తెలియదు. కాబట్టి మీరు ఈ 4 రోజులు ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని యాప్ను వాడండి, అనుభవాన్ని సంపాదించండి. ఈచ్ వన్ టీచ్ బై. మిత్రులారా, ఒక 5 మందికి చేస్తే 178 కోట్లు. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఉన్నాయి. మిత్రులారా, అర్నింగ్ ఆపర్చునిటీస్, రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అక్టో బైనరీ. ఈ రోజు వాట్సాప్ కు పని పెట్టండి. వాట్సాప్ కు చాలా మంది పని పెడుతున్నారు, ఏమేమి పంపిస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ టైం వేస్ట్, ఎదుటోళ్ళ వ్యక్తి టైం వేస్ట్. కానీ మనం మాత్రం మనం బాగుపడదాం, వేరే వాళ్ళని బాగుపడుతాం. అదే వాట్సాప్ మనం ఇట్లా వాడుకుంటున్నాం. డిజిటల్ షేర్, ఇన్వైట్, షేర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు గనక డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ యూజ్ చేసుకొని రెఫర్ అండ్ అర్న్. మిత్రులారా, మన పని ఒకటే. ఒక ఉద్యోగస్తుడు రోజు డ్యూటీ చేస్తుండు, ఒక వ్యాపారస్తుడు రోజు షాప్ ఓపెన్ చేస్తుండు, మన షాప్ కూడా ఓపెన్ చేయాలి. రెఫర్ రెఫర్ రెఫర్. దానికి సిస్టమ్ మీకు ఎడ్యుకేషన్ లో నేర్పించడం జరుగుతుంది. జస్ట్ మీరు రెఫర్ చేస్తారు, మీరు స్టోరీ చెప్తారు, మీకు జరిగిన ప్రాక్టికల్ చెప్తారు, కథలు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. 20% వస్తుంది మిత్రులారా. ఆ వచ్చినటువంటి డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ విధానం ద్వారా బ్యాంకు తీసేసుకుంటారు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతున్నాయి. ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు మిత్రులారా. సమయం
సమయం కండిషన్ లేదు, సంఖ్య కూడా కండిషన్ లేదు. రోజు మీరు 10 మందిని ప్రైమ్ మెంబర్ చేయండి, రోజు 3,000 సంపాదించుకోండి, వెంటనే బ్యాంకు నుంచి తీసుకోండి, నెలకు 90,000 తీసుకోండి. ఒక సాఫ్ట్వేర్ ఇంకేగా ఫుల్ టైం పని చేస్తారా, పార్ట్ టైం పని చేస్తారా, ఎనీ టైం పని చేస్తారా, కానీ మీరు పని మాత్రం మీ భార్య పిల్లల కోసం చేయండి. దీన్నే మనం రెఫర్ అంటారు. ఇది మన యాక్టివ్ వర్క్. అయితే ప్యాసివ్ వర్క్ ఇన్కమ్ కూడా ఉంది ఇక్కడ మనకు. అది ఎలా డిజైన్ చేశారు మిత్రులారా చూద్దాం. ఫస్ట్ మనం రెఫర్ అంటారు 20%. ఎంతమందినైనా చేయొచ్చు, మీకు ముందే చెప్పినా, అందరికి అర్థం కావడానికి నేను 5 చెప్పినా, ఒక్కరు చేసినా 300. ఆ తర్వాత హెల్ప్ అంటారు, వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్ప మిత్రులారా. నోట్ల సహాయం చేయకండి, కానీ నోటి సహాయం అయితే చేయొచ్చు కదా, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. ప్రార్థించే పిల్లల కన్నా సహాయం చేసే చేతులు ఏమైనా హెల్ప్ చేయండి. ఏం హెల్ప్ చేశారు? మీరు ప్రైమ్ మెంబర్ ఎలా అయ్యారు అందరికి చెప్పారు, ప్రైమ్ మెంబర్ ఎలా చేశారు అందరికి చెప్పారు. అదే విధంగా కాకుండా వాళ్ళకు వచ్చే ఇన్కమే కాకుండా మనకు 2% వస్తుంది. థర్డ్ లెవెల్ పైన 3%, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఇక్కడ 2 తెలియచ్చేమో 2%. సెకండ్ లెవెల్ వీళ్ళు తెలియనే తెలియదు మనకు. 10వ లెవెల్లో ఒక ఆయన వస్తాడు, 150 రూపాయలు ఇస్తాడు. మిత్రులారా, దీన్నే అంటారు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్. సీనియర్ ఇన్కమ్ ఎప్పుడు తగ్గదు, తను తగ్గించుకోవాలనుకుంటే తప్ప. ఆయన వర్క్ చేయడమే ఆపేసిండు, రెఫరెంట్ ఆర్డర్ చేయడం లేదు. ఒక్క వ్యక్తి వచ్చిండు, ఆయన టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోయాడు, 1110 రూపాయలు వచ్చేసి. అంటే ఆయన ఎవరు? ఇండిపెండెంట్ వర్కర్ కాదు, డిపెండబుల్ వర్కర్. ఎవరో చెప్తే నాకు రావాలి. డిపెండబుల్ ఇన్కమ్ వస్తుంది, ఇండిపెండెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది చెప్తారు ఈ మార్కెట్, సార్ కంపెనీకి పారిపోతే సార్, డబ్బులు తీసుకొని లేకపోతే సార్. ఈ డబ్బులు ఎవరివి? 1500 కంపెనీవే. అమెజాన్ 999 వాళ్ళే. అదే విధంగా ఈ కంపెనీ 90% షేరింగ్ అని చెప్పిన ఈ 1500 నెక్స్ట్ మనీ. అయితే నెక్స్ట్ మనీలో నుంచి మనకు 74% ఇన్స్టెంట్ ఇచ్చేస్తుంది వెంటనే. రాత్రికి 12 గంటల తర్వాత రాయల్టీ ఇస్తుంది 6%. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% వర్కింగ్ ప్లాన్ తయారు చేస్తుంది. ఇకపోతే నేను ఈచ్ వన్ టీచ్ బై ఎందుకంటున్నా అంటే ఐ లవ్ దిస్ చార్ట్, ఐ లైక్ దిస్ చార్ట్, అందుకని చెప్తున్నా. అంతే తప్ప ఇది అని ఏం లేదు. ఎవరికి వాళ్ళు ఈ భూమి మీద 1770 రూపాయలు అనేది మీ చేతిలో ఉంది. 1770 రూపాయలతో మీరు ఏం వ్యాపారం చేయలేరు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? డెఫినెట్ ఉంది. కానీ మనము పొట్టి ఉండు, పొడుగు ఉండు, నల్ల ఉండు, తెల్ల ఉండు, ఇది వద్దు. ప్రతి వ్యక్తికి చెప్తూ పోండి. రెఫర్. మీరు నేర్చుకున్నారు కదా 4 రోజులల్లా, నేర్పియండి, ఫినిష్. లేదా మేము నేర్పించినప్పుడు తీసుకురండి, ఫినిష్. ఎవరికి వాళ్ళు 5 మంది ఒక్క రోజులో చేయొచ్చు మిత్రులారా. కానీ అందరూ మీలాగా నాలాగా పాజిటివ్ ఉండరు కదా. ఎన్నో అనుమానాలు ఉంటాయి మైండ్లో, ఎన్నో అపోహలు ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే నాకు అన్ని తెలుసు మొత్తం ఆయన దక్కని పెట్టేసి దానికి సీల్ కూడా చేసేస్తాడు. ఇంకా ఏం తెలియదు. ఆ బాటలను ఆ సముద్రంలో పడేసిన ఒక్క చుక్క లోపలికి పోతే ఒట్టు. ఈనారు కొంతమంది అర్థం చేసుకోరు. కొంతమంది ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు. 5 ఏళ్ళు ఒక తీరు ఉన్నాయా మిత్రులారా? అందరు ఒక తీరు ఉండదు. ఇది లోకం. 5 ఏళ్ళు ఒక తీరు ఉంటే పని కూడా కాదు. 178 కోట్లు మిత్రులారా. ఐ లైక్ దిస్ చార్ట్, ఐ లవ్ దిస్ మిత్రులారా. కొంతమందికి ఇది ఎక్కువ డబ్బులు అయితే, కొంతమందికి ఇది తక్కువ డబ్బులు అయితే, అది కూడా ప్రాబ్లం ఉంది. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. సముద్రం దగ్గరికి వెళ్ళి చెంచాడు వాటర్ కావాలా, బకెటెడ్ వాటర్ కావాలా, డ్రమ్ వాటర్ కావాలా, మీ ఇష్టం. కానీ కొంతమంది ఏం చేస్తారు, దీన్ని వేరే విధంగా గైడ్ చేస్తారు. ఒక ఉద్యోగంలో మీకు జీతం సరిపోకపోతే ఇంకొక పార్ట్ టైం చేసినట్టు ఇంకొక నెట్వర్క్ చేయండి అని చెప్తారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఉద్యోగంలో కావాలంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే అడగండి. మీ జీతం మీకు ఒక 20,000 వస్తుంది, నెక్స్ట్ మంత్ నుంచి బాగా 40,000 చేయమని చెయ్యడు. అక్కడ చెయ్యడు కాబట్టి ఇంకొక పార్ట్ టైం వెతుకుతుండు. ఇక్కడ నెట్వర్క్ లో వెతకాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీలోనైతే మీరు సాటిస్ఫాక్షన్ ఉందో ఆ కంపెనీలో ఇంక్రీజ్ చేయండి ఇన్కమ్. ఒకవేళ కనుక ఈచ్ వన్ టీచ్ బై అంటే 178 కోట్లు,
చెయ్యం సార్, నేర్చుకోవడం మాత్రం మాతోటి కాదు సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కలెక్టర్ కావాలని ఉంది, గవర్నమెంట్ కారు ఎర్రది నెత్తి మీద బుగ్గ పెట్టుకొని మన ఇంటికి రావాలని ఉంది, కానీ నేను కలెక్టర్గా మాత్రం చదువుకోను సార్, దావతులకు వెళ్తాను సార్, ఎంజాయ్ చేస్తాను సార్, నేను కాలేజ్ పోను సార్ అంటే ఎట్లయితుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కలెక్టర్ని అడగండి, ఎన్నో నిద్ర లేని రాత్రులు వాళ్ళు గడుపుతారు. మరి మనం ఇక్కడ 178 కోట్లు నాయనా మిల్ల ఎవరో చేస్తే కాదు, మీ పని మీరు చేయండి. మిమ్మల్ని కాపీ చేసే విధంగా వాళ్ళు ఉండాలి. మీరు జీవితంలో ఎవరిని నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ రోజులు పోయినాయి, కరోనా కంటే ముందు అది. ఈ రోజు మన భార్య, మన పిల్లలు, మన వాళ్ళు మన మాట వినని పరిస్థితి వచ్చేసింది సమాజం. మన జీవితంలో ఆచరించండి. వాళ్ళు మంచిది అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ వీఆర్ ఫస్ట్ మనం చేయాలండి. ఏలెత్తి చూపించడం చాలా అలవాటు అయిపోయింది మనం, కానీ ఆ 3 ఏళ్ళు మనం చూపిస్తున్నాయన్న సత్యాన్ని మర్చిపోయారు జనాలు. మిత్రులారా, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఒకరిని ఏలెత్తి చూపెట్టకండి. వాళ్ళ ఇష్టం వాళ్ళ జీవితం, మీ ఇష్టం మీ జీవితం. మీరేం కావాలి, నేనేం కావాలి, నా మీద నా జీవితం ఆధారపడుతుంది, వేరే వాళ్ళ పైన నా బతుకు ఆధారపడితే డిపెండబుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఎత్తైన పర్వతం ఎక్కుతుండే సపోర్టింగ్ సిస్టమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన చెత్త డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మిత్రులారా, మీరు ఒకరు వేరు. దాని తర్వాత రీపర్చేస్, లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఈ రోజు వరకు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ రంగంలో మొట్టమొదటిసారి వచ్చింది రీపర్చేస్. వేరే దగ్గర అయితే 15-20 రోజుల ముందు నుంచి తంగు చేయాలా, ఇక్కడ తంగు చేసే ప్రోగ్రామ్ లేదు మిత్రులారా. ఈ రోజు దీనికి మంచి ఉదాహరణ జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. ఇది ఎలా సాధ్యమైంది? 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. సీక్రెట్ తెలిసిపోయింది మనకి. కానీ మిత్రులారా, 38 కోట్ల కోసం వాళ్ళు డబ్బులు చల్లారు, మనము డబ్బులు సంపాదిస్తున్నాం. తేడా చూడండి. ముఖేష్ అంబానీ కంటే మనమే గ్రేట్ అనుకుంటే గ్రేట్, లేకపోతే లేదు. ఒక టీం సైజ్ 1,00,000 మంది మిత్రులారా. ఒక రోజులో అవుతుందా? కాదు కదా. రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే. 1,00,000 మంది టీం అయింది. ఉదాహరణ, మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? ఒక కుటుంబంలో రెండు ఫోన్లు ఉన్నాయి, 200 రూపాయలు రీఛార్జ్. అది జియోనే ఉండాల్సిన అవసరం లేదు. అది వోడాఫోన్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ నెట్వర్క్. అందరికీ ఒక్కొక్కరికి 8%, 2% చెప్పిన 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. టోటల్ గా 8 lakhs రూపీస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అందులో 25% అంటే 2 లక్షల రూపాయలు 10 మందికి వస్తే 20,000 రూపాయలు మిత్రులారా. ఇదే మనం పండుకున్న డబ్బులు వస్తాయని చెప్పాం. రీఛార్జ్ కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. అతను టిఫిన్ చేయకుండా రీఛార్జ్ చేసుకుంటాడు. ఈరోజు ఫోన్ ఆవశ్యకత అట్లా అయిపోయింది. మన బిజినెస్ దాని మీద ఆధారపడ్డది. అయితే మిత్రులారా, ఒక్క ఫోన్ మీదనే కాదు. ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తుండే, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వస్తువు పైన అతనికి క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు లెవెల్ క్యాష్ బ్యాక్ మనకు కూడా వస్తుంది. దీని పొటెన్షియాలిటీ ఎంత అనేది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. నేను ఏది చెప్పినా కూడా మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మీ కాన్షియస్ ద్వారా, మీ బుద్ధి ద్వారా. ఆ తర్వాత మిత్రులారా, ఒక్క ఇన్సూరెన్స్ ఆధారం చేసుకున్నా, ఎందుకంటే ప్రతి ఇంట్లో 2 వీలర్ 4 వీలర్ ఉంది కాబట్టి ఒక ఇన్సూరెన్స్ ఆధారం చేసుకున్నా కోటాను రూపాయలు సంపాదించవచ్చు మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ ఉన్నాయి. కానీ క్యాష్ బ్యాక్ లో లేదు మిత్రులారా. ఎంత గుడ్ న్యూస్ చెప్పండి మీరు. ప్రతి పైసా కూడా మనం వాడుకోవచ్చు ఇక్కడ. అదే కనుక మన కష్టాతీతంలో నుంచి అయితే 5% అడ్మిన్, 5% టీడీఎస్. ఇక్కడ అడ్మిన్ లేదు, టీడీఎస్ లేదు. ఆ క్యాష్ బ్యాక్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెట్ షాపింగ్, మచ్ మోర్. ప్రాబ్లం ఏమన్నా ఇన్స్టెంట్ గా వాడుకోవచ్చు, 100% వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ, 10 లెవెల్స్ వరకు వచ్చేది ఇన్స్టెంట్. ఇది రాత్రి 12 తర్వాత వస్తుంది. దీంట్లో 3 రాయల్టీస్ ఉంది. అది కూడా నెట్వర్క్ లో కొత్త ప్రపంచనాన్ని తీసుకొచ్చింది, విప్లవాన్ని తీసుకొచ్చింది. సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే ఫ్రంట్ లైన్ లో 5 మంది ప్రైమ్ మెంబర్లు ఒక్కొక్క వ్యక్తి టచ్ అయిపోయినా కూడా 9 + 5 14 మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే
అన్లిమిటెడ్ డెప్త్ 1%, 15 రూపాయలు రాత్రి 12 తర్వాత వస్తుంది. మిత్రులారా, సైడ్ లెగ్ బ్యాలెన్స్ అని బీవీ అని ఏమీ లేదు. కానీ సిల్వర్ అయినాక సిల్వర్ బాధ్యత తీసుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం ఇంతకుముందు ప్రైమ్ మెంబర్, ఇప్పుడు సిల్వర్, అంటే మన బాధ్యత పెరిగింది అన్నట్టు. ఇంతకుముందు బ్యాచులర్, ఇప్పుడు ఫ్యామిలీ. కానీ ఫ్యామిలీ అయినాక కూడా బ్యాచులర్ లా వివరిస్తే అతన్ని అనరు కదా, గృహస్థుడు అనరు కదా. ఇక్కడ కూడా అంతే, కాపీ పేస్ట్. ఆ తర్వాత మిత్రులారా, మీ టీంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో కావాలి. ఇక 5 మందిని మీరు సిల్వర్లు చేస్తే, ఎప్పుడు చేస్తే అప్పుడు మీరు గోల్డ్ అవుతారు. 5 మందిని చేయాలి ఫ్రంట్ లైన్లో. 5 మంది కోసం మీరు 50 మందిని పెట్టండి, 500 మందిని పెట్టండి. 5 మందిని సిల్వర్ చేస్తే 14 × 5 70 మంది అయిపోతే గోల్డ్ అయిపోతాం. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1%. ఇది ఫ్యూచర్. ఆ తర్వాత డైమండ్. మనము తెచ్చిన వాళ్లే కాదు, ఒక్కొక్క లెగ్గులో ఒక డైమండ్, ఒక గోల్డ్. 10 లెగ్గులలో ఎవరైనా సరే 5 లెగ్గులలో 5 గోల్డ్ వస్తుంది, డైమండ్. బయట కంపెనీలలో పైకి వెళ్తే టార్గెట్ టఫ్ అవుతుంది, మనకి ఈజీ అవుతుంది. చూడండి, అర్థం చేసుకోండి, వాట్ ఈస్ నెక్స్ట్. ఆ తర్వాత క్రాస్ లైన్, అప్ లైన్. ఎవరు చేసినా 1% వస్తుంది, దాన్నే క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ అనే పదం ఉంది, కానీ దానికి దీనికి తేడా ఉంది. నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉంది. నక్కెక్కడ, నాగలోకం. ఎందుకు? నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్. ఫస్ట్ సారి నా లైఫ్ లో 32 ఇయర్స్ లో కంపెనీ షేరింగ్ ఇచ్చిన రోజు కూడా మీరు రెవెన్యూ టార్గెట్ లేదు, సైడ్ లేదు, ఏమీ లేదు. మిత్రులారా, నా ఎస్టిమేషన్ టైం 2 ఇయర్స్. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. మొన్న ఒక్కొక్క మిత్రునికి 9 లక్షలు వచ్చింది. ఈ ఇన్కమ్ 3 నెలలకు ఒకసారి ఇస్తారు మిత్రులారా, ఏప్రిల్, మే, జూన్. 9 లక్షలు ఓన్లీ ఇది ఒక్క ఇన్కమ్, అంటే నెలకు 3 లక్షలు. అయితే చాలా మంది ఏం చేస్తారు, డబ్బులు జోబులో నుంచి పడిపోతే బాధపడతారు, కానీ వచ్చే డబ్బులు రాకపోతే బాధపడరు. ఇక్కడ మిత్రులారా, మనం ఎంత లేట్ చేస్తే అంత లేట్ అవుతుంది. ఆలస్యం అమృతం విషం. నచ్చింది స్టార్ట్. ఒకసారి డిసిషన్ తీసుకోదు. పట్టు పట్టరాదు, పట్టి విడియ రాదు. పట్టు పట్టవల్లయనయా బిగియ పట్టు, పట్టి విడిచిక కంటే పడి చచ్చుతాయ మీరు విశ్వదాభిరామ. నేను చెప్పలేదండి, డోంట్ మైండ్. ఒకసారి డిసిషన్ తీసుకోవద్దు, తీసుకున్నామంటే దాన్ని అందు చూసిన దాకా వదులొద్దు. మిత్రులారా, ఈ కంపెనీలో 11 నెలలకి క్రౌన్ డైమండ్ అయ్యింది. మీరు తలుచుకుంటే ఆయన రికార్డు కూడా బ్రేక్ చేయవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, 2 సంవత్సరాలలో మనం రిటైర్మెంట్ అయిపోతున్నాం. డబ్బులు వస్తూనే ఉంటాయి. 60-70 ఏళ్లకు ఆడి కారు కొనుక్కుంటే హాస్పిటల్కు తిరగడానికి పనికి వస్తాం. 20-30 ఏళ్లకు ఆడి కారు కొనుక్కుంటే ఎంజాయ్ చేయవచ్చు. ఈ జీవితం ఎంజాయ్ చేయడానికి పుట్టినాం, మనం బాధపడడానికి పుట్టినామా? అర్థం చేసుకోండి. కానీ ఆ ఎంజాయ్ చేయాలంటే కావలసింది డబ్బు, డబ్బు, డబ్బు. ఆ డబ్బు సక్రమమైన మార్గంలో కోరుకున్నంత డబ్బు ఉంది మిత్రులారా. ఇకపోతే ఇంకొక రాయల్టీ లీడర్షిప్. రాత్రి 12 గంటలకు వస్తుంది. మనం ఏమనుకున్నాం, 178 కోట్లు అయితే ఈచ్ వన్ టీచ్ 5 అన్నాం. ఈచ్ వన్ టీచ్ 5. మీరు 1000 కోట్ల మంది అయితే ఈచ్ వన్ టీచ్ 6. అంటే 6 మందిని చేంజ్ చేసి మళ్ళీ ఇంకో కంపెనీ, అట్లా కాదు. వాళ్ళకి పని కూడా చేయాలి. మనం ఇక్కడ మనం నెట్వర్కర్స్ కాదు, మనం పని చేయాలి. పని అంటే ఏం లేదు, కాపీ పేస్ట్. నన్ను ఫాలో కానీ ఆ 5 మందికి మీరు 5 కంప్లీట్ కావడానికి హెల్ప్ చేయాలి. ఇదే మెగాస్టార్ చిరంజీవి చెప్పిండు స్టాలిన్ పిక్చర్ లో. మన యొక్క ఫ్యాన్, అతని యొక్క ఫ్యాన్లమే మనం కదా. ఏమని చెప్పాడు స్టాలిన్ లో? ఇదే చెప్పాడు, హెల్ప్ చేస్తే థ్యాంక్స్ కాదు, మీరు హెల్ప్ చేయండి. ఈచ్ వన్ టీచ్ 5, హెల్ప్ కంప్లీట్. వాళ్ళు 5 కావడానికి మీరు సహకరించండి. లీడర్షిప్ రాయండి. కంపెనీ అదే చెప్తుంది. మీరు సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఈ రోజు మీకు ఒక గుడ్ న్యూస్ మిత్రులారా. ఈ రోజు నుంచి మీరు 5, 25, 30 రోజులలో చేస్తే లీడర్షిప్ అయితే ఎట్లాగో వచ్చేస్తుంది. మీరు గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ నుంచి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 30 days. సో మీరు 5 మందిని గోవాకు తీసుకపోతే మీకు
దుబాయ్ ప్రోగ్రామ్, బాలి ప్రోగ్రామ్ ఉంది, ఇంటర్నేషనల్ టూర్స్. మిత్రులారా 90 రోజులలో 90 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అయితే ఏదన్నా కారణం చేత చేయలేకపోతే వాళ్ళు కూడా బాధపడొద్దు అనే ఉద్దేశంతో వచ్చిన కంపెనీ. ఆ సీఎండి తోటి నేను మాట్లాడినా కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా మనతోటి బాధపడొద్దు అని ఆలోచన చేసే వ్యక్తి, కమిట్మెంట్, అందుకే ఆయనకు ఆ సర్టిఫికెట్ వచ్చింది. ఒక కుటుంబంలో మనకి ఏమైనా బాధలు సాధకాలు జరిగాయా, అలా ఇక్కడ ఏదైనా జరిగినా కూడా బాధపడే వ్యక్తి, బాధ్యత తీసుకునే వ్యక్తి మన చెంతలో ఉన్న మిత్రులారా. నా 32 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా, ఇలాంటి సీఎండి నేను చూడలేదు, చూస్తాననే నమ్మకం కూడా లేదు నాకు. నా భూతం, నా భవిష్యత్తు. ఇష్టంతో సెలెక్షన్ చేసుకోండి ఈ రంగాన్ని ఆయన, ఈ పెయిన్ ఇష్టంతో తీసుకోండి ఆయన. అందుకే 3.5 సంవత్సరాల నుంచి దీన్ని కాపీ చేయలేకపోయాను. సో మై డియర్ ఫ్రెండ్స్, 90 రోజుల తర్వాత కూడా ఒకవేళ కాకపోతే బాధపడొద్దు అనే ఉద్దేశంతో నో టైం లిమిట్ పెట్టారు మిత్రులారా. 5, 25, 125, 625 మన టీంలో వచ్చే ప్రతి మిత్రునికి చెప్పండి, పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమనండి. ఫారెన్ టూర్ మనం చేయబోతున్నాము. ఆ తర్వాత మిత్రులారా సపోర్ట్ ఏముంది, హెల్ప్ లైన్ ఏముంది, కంపెనీ నుంచి సపోర్ట్. ప్రతి ప్రైమ్ మెంబర్ 1500 రివార్డ్ పాయింట్స్ గిఫ్ట్కి ఇచ్చేస్తాం. రివార్డ్ పాయింట్ ఈక్వల్ రూపాయి అనుకున్నాం కదా మిత్రులారా, ఇది ఫ్రీ అయిపోయిందిగా, ట్రాన్సాక్షన్ లో వాడుకుంటున్నాగా, అయిపోయింది. ఇక కంపెనీ నుంచి గోవా దుబాయ్ ప్రోగ్రామ్, రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ కరోనా గురించి కొద్దిగా పెండింగ్. కానీ మన సీనియర్స్ నెక్స్ట్ టైం చేస్తూ ఉన్నారు మిత్రులారా. 3.5 సంవత్సరాల నుంచి కంపెనీలో సమ దృష్టి ఉంది, సమ న్యాయం ఉంది. కంపెనీ ఫార్ములా మార్చలేదు. ఇది ఎంత గుర్తొస్తే చెప్పండి. ఆ తర్వాత అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మీరు నేర్చుకోండి. 4 రోజులు మీరు నేర్పియండి. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. రాత్రి మిత్రులారా నేను ఎందుకు చేస్తున్నా, నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి. చేయి కలుపుదాం. మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన దేశాన్ని బాగు చేసుకుందాం మిత్రులారా. నాయుడు ఎడ్యుకేషన్ సెషన్లో అప్లికేషన్ ట్రైనింగ్ కూడా నేను ఇస్తున్నా. D+S ద్వారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ ఇస్తున్నా. మీరు ఎప్పటికీ రావాలని లేదు, మీరు నేర్చుకుని నేర్పియండి. అనగనగా రాగమచిత ఇల్లుండు, తినగ తినగ మీ ఉంది అనవు, సాధనమున పనులు సమకూరు ధరణిలో సదాభిరాములు. కాపీ పేస్ట్ మిత్రులారా. ఈ రోజు నా మాటలు ఒకవేళ మీకు ఇంతకుముందు ఎంతో మంది ఎన్నో చెప్పారు సార్, మళ్ళీ నన్ను 1770 కట్టమంటారు సార్, నేను సక్సెస్ కాకపోతే ఎట్లా సార్? నో ప్రాబ్లం, నా మీద మీకు నమ్మకం లేదు. కానీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు వాడతారా వాడరా? మీరు వాడినప్పుడు ఒక కుటుంబానికి 16,731 వచ్చింది. స్క్రీన్ షాట్ చేయండి. మిత్రులారా మీకు నేను చెప్తున్నా, 1% మీరు డిసిషన్ తీసుకోండి, మీకు 100% నేను సపోర్ట్ చేస్తాను. ప్రైమ్ మెంబర్షిప్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. ఈ సిస్టంలో మీరు సక్సెస్ అయ్యే బాధ్యత లేదు. కానీ నష్టమైతే లేదుగా. సంవత్సరానికి 16,731 రూపాయలు మిగులుతున్నాయంటే పండక్కి బట్టలకో పిల్లల ఫీజులకో పనికొస్తుందా? పనికిరాదు. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ మిత్రులారా. నా ఎక్స్పీరియన్స్ లో మొట్టమొదటిసారి చూస్తున్న 32 years. సో సైన్అప్ చేసిన వాళ్ళు పర్వాలే, సైన్అప్ చేయని వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఇందులో గమనించాల్సింది, మీరు ఫస్ట్ స్టెప్ లో మీ యొక్క సీనియర్ ఎవరైతే మీకు పరిచయం చేశారో అతని యూజర్ నేమ్ తీసుకోండి. ఆ యూజర్ నేమ్ తీసుకొని అక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు గమనించాల్సింది పేరు కాదు, యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్. యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఓకే అయితే కన్ఫర్మ్ చేయండి. తర్వాత 2వ స్టెప్ లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. 3వ స్టెప్ లో ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 4వ స్టెప్ లో యూజర్ నేమ్ చేసుకోండి మీరు. 5వ స్టెప్ లో మీ యొక్క పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో ఇవ్వండి. 6వ స్టెప్ లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ #1 2 3 4 5 మిత్రులారా స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత మన కంపెనీ
డైరెక్ట్ సెల్లింగ్ గుర్తించింది గవర్నమెంట్ గుర్తించిన కంపెనీ కాబట్టి, లీగల్ కంపెనీ కాబట్టి మనం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో కావాలి. ఈరోజు మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అడుగుతారు. మీరు సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటే అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. ప్రూఫ్ ఉన్న వ్యక్తికే ఇవ్వమని చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా లేవా, అడ్రస్ ప్రూఫ్, ఓటర్ కార్డు ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ లేకపోయినా కంపల్సరీ పాన్ కార్డ్. మిత్రులారా, పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డు ఉన్నా 10 నిమిషాలలో పాన్ కార్డ్ చేయొచ్చు. కంపల్సరీ అలాంటి వాళ్ళనే తీసుకోవాలి కానీ భారతదేశంలో తలదాచుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఇవ్వకూడదు. దిస్ ఇస్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్. ఆ తర్వాత మిత్రులారా, మీ యాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ పక్కన ఒక హెడ్ మార్క్ ఉంటుంది, తలకాయ ఉంటుంది. అక్కడ మనం ప్రొఫైల్ని యాడ్ చేయాలి. ప్రొఫైల్లో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, నామినీ. ఆ తర్వాత మీరు సెకండ్ ఓపెన్ చేయగానే రెఫర్డ్ బై అని వస్తుంది. అక్కడ కూడా మీరు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. డైరెక్ట్ అక్కడ కాల్ అని ఉంది. ఆ కాల్ నొక్కగానే అతనే నా కథ మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత ఎడిట్ ప్రొఫైల్, అప్డేట్ ప్రొఫైల్. మిత్రులారా, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనీ ట్రాన్సాక్షనే లేదు. చేతితోటి మీరు డబ్బులు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. డిజిటల్ అంటే డిజిటలే. యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీలో మీకు వాలెట్ ఉంటుంది. వాలెట్ నొక్కగానే మీకు యాడ్ మనీ కనిపిస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మీకు 100, 1770, 2000, 1770 కావాలి మనకు ప్రైమ్ మెంబర్షిప్. అది నొక్కగానే మీకు అక్కడ పేయు మనీ వస్తుంది. ఐసిఐసిఐ పే నుంచి చేయండి. కొత్త ఫోన్ వచ్చింది, అందులో అప్డేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఉన్నటువంటి గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఆన్లైన్ అకౌంట్ అయితేనేమి, అన్ని రకాలు వస్తుంది. అన్నిటికంటే ఫాస్ట్గా మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత మీరు హోమ్ పేజీలో ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ అనండి. ఆ తర్వాత డీటెయిల్స్ కనిపిస్తాయి, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారు, ఆయన చేయనైతాడు, వాళ్ళ భార్య కార్డు పెడతారు. అంటే అర్థం చేసుకోండి ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తుంది. అలా చేయకూడదండి. ఇక్కడ అన్ని చేసుకున్నాక కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళ సమయాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు. మనం తప్పు చేసి మళ్ళీ కంపెనీకి నేను ఇదంతా టైం వేస్ట్ వర్క్. ఇంత కన్ఫర్మ్ అంటున్నామంటే కన్ఫర్మే. ఆ తర్వాత మిత్రులారా, కంగ్రాచులేషన్ అని వస్తుంది. కంగ్రాచులేషన్ వచ్చిన తర్వాత మీరు అక్కడ నుంచి మీకు తెలిసినటువంటి ఒక 5 మెంబర్స్కు షేర్ చేయొచ్చు. షేర్ చేసేసి వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారత ప్రభుత్వం గుర్తించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మంచి ప్రెజెంటేషన్ అన్నందుకు మీ అందరూ కూడా